Good morning, first year students. నిన్న మనం స్కిల్ ప్రోలో ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ గురించి చెప్పుకున్నాం. We dealt with ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్. దాంట్లో HUI ఈరారా అని చెప్పు. H stands for hearing, U stands for understanding, I stands for interpreting. అలానే E stands for evaluate, R stands for responding. అలానే సెకండ్ R stands for remember. మనం ఏమైతే ఈ అన్నిటిని రెస్పాండ్ అవుతామో now we try to remember all those things. నిన్న అది చెప్పుకుంటూ we entered into the second topic. దాని పేరే టైప్స్ ఆఫ్ లిసనింగ్. టైప్స్ ఆఫ్ లిసనింగ్ దానికి నేను కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా కోడెడ్ ఫామ్ ఎట్లా చేస్తున్నానని చెప్పాను. దట్ ఈస్ DCC. BISTA. DCC BISTA. D అంటే discriminative listening. D stands for discriminative. Second one, comprehensive listening. Comprehensive listening. Third one, critical listening. Critical listening. Second form వచ్చాడు BISTA. BISTA. STA. BSTA. BISTA. B stands for biased listening. S stands for sympathetic listening. Or దాన్ని మనం you can also use as we have some sort of reservation. The next one is therapeutic listening. Then empathetic and కూడా. And final one is appreciative listening. DCC BISTA. కదా కోడ్ we must try to understand ఎలా దీన్ని నేను అదే చెప్పాను. we have a certain things how to remember, but at the same time కొంత మనం we should also plan in such a way. కొన్ని క్రియేటివ్ మెథడ్స్లో ఎలా హౌ టు రిమెంబర్ అనేది we want it. Now let's get on to discriminative listening. A discriminative listening ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడ ఉంటుంది అని అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే పసిబిడ్డల్లో ఉంటుంది. వీళ్ళు ఈ ప్రతి ఒక్క అంశాన్ని తల్లి చేసేటువంటి ప్రతి శబ్దాన్ని ఈ ఆట వస్తువులు అవి పెట్టి ఆట శబ్దం చేయండి టింగ్ 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 కరకర శబ్దాలు చేస్తాం కదా. కొడతాం టింగ్ 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 టింగ్. నౌ ద చైల్డ్ లిసన్స్ and tries to understand, tries to identify ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చా, ఇది తల్లిదా
తండ్రి నుంచి వస్తున్న శబ్దమా, ఇంకేమైనా ఆట వస్తువులు లాంటివి ఏమైనా ఉన్నాయా కదా. అందుకని ఏడ్చేటప్పుడు, చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు మనం చూస్తాం కదా, తల్లిదండ్రులు వాళ్ళు కొన్ని బొమ్మలు, కొన్ని శబ్దాలు చేసేటువంటివి అవి తీసుకొచ్చి చూపిస్తాం. అవి ఇట్ట అంటా ఉంటే ఆ ఏడ్చే పిల్లలు కూడా అయిపోతారు. నా ఆ బెల్లు మోగటం వల్ల ఏడు పాపల ఆ బేబీ వింటాం, లిజన్స్, ద బేబీ లిజన్స్, ఇట్ లిజన్స్. ఏంటి శబ్దం, వాట్ ఈస్ దిస్ అని ఆ ఏడు కూడా టక్కన ఆపేసి, వాట్ ఈస్ దిస్. దట్ ఈస్ వాట్ వి కాల్ discriminative. That is what we call discriminative. Idi we generally see in babies. Generally we see in babies. The second one is what we call comprehensive listening. ఈ కాంప్రహెన్సివ్ లిజనింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇందులో నౌ ద బేబీ ట్రైస్ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ బేబీస్, పెరిగే పిల్లలు, చిల్డ్రన్. ఇన్ అదర్ వర్డ్స్, చిల్డ్రన్ దే ట్రై టు అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ వి కాల్ comprehensive. Try to understand all sorts of sounds, everyday activities, and then all study చేస్తారు. What is happening here? What is what? ఏంటిది? They try to understand. ఎదిగే పిల్లల్లో ఉంటుంది, ప్రతిదీ అర్థం చేసుకోవడం చూస్తూ ఉంటాం, ఇట్లా చూస్తూ ఉంటాం. They try to understand what it is. That's what we call comprehensive. And the third one is critical listening. Now, ఈ critical listening అంటే అర్థం ఏంటంటే, జనరల్గా what is this? What is this fellow trying to say? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇతను, ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. దట్స్ వాట్ వి కాల్ క్రిటికల్ లిసనింగ్. అంటే దాని మీద మనం ఇమీడియట్గా ఒక జడ్జిమెంట్ ఏమి ఇయ్యం. ఓకే, ఇది ఇట్లా, ఇది అట్లా అనే జడ్జిమెంట్ ఏమి ఇయ్యం. బట్ వి స్టార్ట్ థింకింగ్. దట్ ఈస్ వాట్ వి కాల్ క్రిటికల్ థింకింగ్. And fourth one is biased listening. Biased అనగానే ఏమవుతుందంటే, కొంత మా తెలుసులే, మేము విన్నాంలే, మేము చూసాంలే, మాకు వచ్చులే. This is what we call biased listening. This is what we call biased. ఇందులో ఏంటంటే, మేము విన్నాం, మా తెలుసు. This is something like అంటే ఆయన చెప్పేది మా తెలుసులే, చెప్పేది మా తెలుసులే, మేము విన్నాం, అంతకుముందే విన్నాం, మా తెలిసింది. నౌ యూ బికమ్ బయాస్డ్. అంటే యూ డోంట్ పుట్ యువర్ హోల్ కాన్సన్ట్రేషన్. మీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు. ఏ లెక్చరర్ అయితే పాఠం చెప్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండనే ఉండదు. ఇదే నేను అప్పుడు విన్నాను, అబ్బో నాకు తెలుసు, అబ్బో మేము చూసాం, మాకు తెలుసులే, ఈమె
దట్ ఈస్ హౌ వి థింక్. అప్పుడు అందులో ఏమవుతుందంటే, ఎవరైతే ఒక పాఠం చెప్తున్నారు, ఎవరైతే ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఎవరైతే ఒక ఒక కమ్యూనికేషన్ని తెలియపరుస్తున్నారు, బయాస్డ్ లిజనింగ్లో అది మనకి ఎక్కదు. ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ మాకు తెలుసులే, మేము చదివాం, మేము చిన్నప్పుడు చదివాం. మేము ఇంటర్మీడియట్లో చదివాం, 10th క్లాస్లో చదివాం. దట్ ఈస్ అప్పుడు ఏమవుతుందంటే, ఆ పాఠం చెప్పే అతను లేక ఆ పాఠం చెప్పే ఆమె ఏం చెప్పినా కూడా we don't have mind to take it. We know, ఒకటే మాట, we know, మేము ఎప్పుడో విన్నాం, we did long ago. You don't put concentration, you don't have concentration, you don't show concentration. That is what we call biased. And the next one is called sympathetic listening. ఈ sympathetic listening ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్రదర్, మీకు ఒక చిన్న సిస్టర్ ఉంది. ఆమె వచ్చేసి, అన్న పలానా ఆయన నన్ను పలానా కుర్రోడు అన్నట్టు అన్నాడు. అందులో ఎంత మటుకు నిజం, ఎంత మటుకు వాస్తవం, ఎంత మటుకు అవాస్తవం అనేది బ్రదర్ ఆలోచన చేయడు. ఒకటే, మా సిస్టర్ చెప్పింది, ఎవడో గోల్ చేస్తున్నాడు, నేను వెళ్తాను, గొడవ పెట్టుకుంటాను, అవసరమైతే తంతాను, ఇంకా నాకు ఎక్కువ ఎమోషన్స్ ఉంటే వాడిని చంపుతాను. అండ్ దట్ బ్రదర్ ఇస్ కాల్డ్ బ్రెయిన్లెస్ బ్రదర్. దట్ బ్రదర్ ఇస్ కాల్డ్ బ్రెయిన్లెస్ బ్రదర్. దట్స్ వాట్ వి కాల్ సింపథెటిక్ లిసనింగ్. ఎందుకన్నా బ్రెయిన్లెస్ బ్రదర్ అని? If you are really a good thinker, బ్రదరో ఫాదరో ఎవరైనా కావచ్చు, మీకు మీ రిలేటెడ్, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ రిలేటివ్ ఎవరైనా సరే, మీరు ఎవరికైతే ఇలా జరిగింది అని చెప్తారో ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి, ఇందులో వాస్తవం ఎంత, అసలు వాస్తవం ఉందా లేదా, వీడు నిజం చెప్తున్నాడా లేదా, ఈ అమ్మాయి నిజం చెప్తుందా లేదా, అసలు ఈ అమ్మాయి యొక్క పాత్ర ఏంటి, వాడు గొడవ చేశాడు అన్నాడు, బాగానే ఉంది. ఎందుకు గొడవ చేశాడు? నువ్వేం చేసావు? నువ్వేమన్నావు? ఫోన్లో ఇసుకిస్తున్నాడు. అసలు వాడికి ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది? ఫోన్లో ఇసుకిచ్చేది ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు? అంతకుముందు మాట్లాడావా? అంతకుముందు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యావా? అలాంటిది ఏమైనా ఉందా అనేటువంటిది ఏం ఆలోచించదు. తప్పు ఇటు తప్పు అటు ఉంటేనే ఒక ఇష్యూ బయటకు వస్తుంది అని ఆలోచిస్తే దట్ ఫెలో ఈజ్ అ రియల్ జడ్జ్. మా కోర్టులోనే జడ్జెస్ అని అన్నక్కర్లా. కోర్టులో అతను ఉన్నవాళ్ళ లేడీ జడ్జ్ వాళ్ళు రియల్ జడ్జెస్ అని మనం వాళ్ళనే అన్నక్కర్లా. వీళ్ళు కూడా దే ఆర్ ఆల్సో రియల్ జడ్జెస్. దట్ కెన్ బి అ ఫాదర్, దట్ కెన్ బి అ మదర్, or that can be your brother, your relative, whoever it is. If you are a real judge, మీరు నిజంగా ఆలోచన చేసిన వాళ్ళైతే
ఈ సిట్యువేషన్ వచ్చింది, అన్నయ్య నన్ను ఇట్లా గోల్ చేస్తున్నాడు, అన్నయ్య నన్ను ఇట్లా గొడవ చేస్తున్నాడు, నాన్న నన్ను ఇట్లా గోల్ చేస్తున్నాడు అని అడిగినప్పుడు ఏ గుడ్ థింకర్ ఆల్వేస్ థింక్స్. ముందు అతను ఆలోచన చేస్తాడు, ఏమైంది, ఎందుకయింది, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, దీనికి కారణం ఎవరు, మా వాళ్ళ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా లేదా, లేకపోతే మా వాళ్ళు కరెక్ట్గానే ఏమన్నా అవతల వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా అని ఆలోచిస్తే దెన్ దట్ పర్సన్ విల్ గెట్ ది ఆన్సర్. వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ మనకి ఎక్కడ బయటపడతా ఉంటాయి అంటే పోలీస్ స్టేషన్లో బయటపడతాయి. గొడవలు అయ్యి వాళ్ళు కొట్టుకొని గందరగోళమై ఘర్షణలు పడి ఒక్కొక్కసారి తలకాయలు పోయి కాళ్ళు చేతులు తిరిగి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ప్రశాంతంగా కూర్చోబెట్టి ఏం జరిగిందో చెప్పండి అని అంటే ఇరు వర్గాల నుంచి రెండు వైపులు వెళ్ళిన తర్వాత దట్ ఆఫీసర్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. And he is the right person, she is the right person. ఇక్కడ సింపథెటిక్ లిజనింగ్ అంటే అర్థం ఏంటంటే చెప్పంగానే వెనక ముందు చూసుకోకుండా వెళ్ళిపోయి యాక్షన్ చేసేయడం వాళ్ళు కదా. యూ డోంట్ థింక్. అమ్మాయి చెప్పింది వాడు గొడవ చేస్తున్నాడు, వెళ్ళి కొట్టు. అండ్ దే నెవర్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఆ తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని ఆలోచించేది. నేను గబాలన నా చేతిలో కర్ర ఉందో, లేకపోతే నా చేతిలో ఒక ఐరన్ రాడ్ ఉందో, లేకపోతే ఏదో ఒక పరికరం ఉందో, ఆ పరికరం తీసుకొని వెళ్ళి కొట్టేస్తాను, బాగానే ఉంది. బట్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? మళ్ళీ తిరిగి వాళ్ళు రియాక్ట్ అయ్యి కొట్టారా, చంపారా, హాస్పిటల్ పాలయ్యారా, సీరియస్గా ఉన్నారా, ఏం ఉండదు ఆ టైంకి. దట్ ఈస్ హౌ వి ఎమోషనల్లీ రియాక్ట్. దిస్ ఈస్ వాట్ వి కాల్ సింపథెటిక్ లిసనింగ్. ఈ సింపథెటిక్ లిజనింగ్లో చాలా డేంజర్స్ ఉంటాయి. మా వాడు చెప్పాడు, మా అమ్మాయి చెప్పింది, నేను వెళ్ళిపోతా, యాక్షన్ తీసుకుంటా. నో, దట్ ఈస్ వేర్ ప్రాబ్లం కమ్స్. సో అలాంటి ఎమోషనల్ thing is what we call sympathetic listening. That's what we call sympathetic. And the next one is what we call therapeutic listening. Now, in therapeutic listening, what do we see? ఇందులో ఉన్న వ్యక్తి థెరప్యూటిక్ లిజనింగ్లో దాన్ని వి ఆల్సో కాల్ ఎంపథెటిక్ లిజనింగ్. ఇట్స్ ఆల్సో కాల్ ఎంపథెటిక్ లిజనింగ్, థెరప్యూటిక్ లిజనింగ్ ఆర్ ఎంపథెటిక్ లిజనింగ్. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఇట్లా వింటూ ఉంటారు. దే లిసన్. ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉంటారు. దాని గురించి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. I'll give you one live example. How to understand therapeutic.
how to understand therapeutic listening. ఇది ఎలా ఉంటుందంటే, నా just told you that let's understand what is this therapy. మీ ఫ్రెండ్ వస్తారు దగ్గరికి, రోజు చాలా హ్యాపీగా అట్లా ఇట్లా అట్లా మాట్లాడతా వెరీ యాక్టివ్గా ఉంటారు. యూ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్. ఒకనొక రోజు వచ్చి ఇలా కూర్చోండి. Now you can clearly see there is some difference in their facial expressions. ఆ రోజు ప్రతిరోజు మీకు కనిపించేదానికన్నా ఆ రోజు ఆ మొహంలో దిగులు ఉంటుంది, బాధ ఉంటుంది, విచారంతో ఉంటారు. మీరు ఆ ఫ్రెండ్ని చూడంగానే యూ విల్ గెస్ ఇట్. ఏంటి ఈరోజు సంథింగ్ హ్యాపెన్ టు దిస్ ఫెలో. అంటే మీరు ఈ బెంచ్లో ఉంటారు, వాళ్ళు ఆ బెంచ్లో ఉంటారు, చూస్తారని ఓకే ఈ క్లాస్ అయిన తర్వాత లేదా తర్వాత ఎప్పుడో ఐ విల్ గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఆ తర్వాత ఆ సమయాన్ని బట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏంటి వాట్ హ్యాస్ హ్యాపెండ్. దెన్ దట్ ఫెలో స్టార్ట్స్ రివీలింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంట్లో ఏమైంది, మా ఇంట్లో ఏమన్నారు, ఇంటి వాళ్ళు ఏమన్నారు, ఇంటి బయట వాళ్ళు ఏమన్నారు, పొరుగు వాళ్ళు ఏమన్నారు, మా తెలిసిన వాళ్ళు ఏమన్నారు, నా ఫ్రెండ్స్ ఏమన్నారు, ఆ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఈ ఫ్రెండ్స్ ఏమన్నారు, బుద్ధి ఉన్న ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు, బుద్ధి లేని ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు, అది మిమ్మల్ని ఎలా గాయపరిచింది అని దిగులు పడతా, బాధపడతా, ఇంకొంచెం డీప్కి వెళ్తే ఏడుస్తా మీ ఫ్రెండ్స్కి చెప్తారు. Now we are dealing with the therapeutic. Now we also use one word in medical utility. Therapy. Physiotherapy. Physio. అంటే భౌతికంగా, శారీరకంగా. Therapy, treatment, cure, ailment. This is also like similar to therapeutic listening. మీ ఫ్రెండ్ ఎంత ఫీల్ అవుతున్నాడో, మీ ఫ్రెండ్ ఎంత ఫీల్ అవుతుందో, ఆ ఫీలింగ్స్, ఆ మాటలు వినిన తర్వాత మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. యు ఆల్సో ఫీల్ ద సేమ్. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీరు కూడా వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి నా యూ టు స్టార్ట్ వరింగ్ అబౌట్, యూ స్టార్ట్ వరింగ్. దిస్ ఈస్ వాట్ వి కాల్ థెరప్యూటిక్ లిసనింగ్. సరేనా మీరు కూడా వాళ్ళతో కూడా this is what we call getting into the shoes of others. అంటే వేరే వాళ్ళు బూట్లు వేసుకోవడం కాదు, వాళ్ళ ప్రాబ్లంలోకి మీరు కూడా నిమగ్నమైపోయి, that is what we call getting into the shoes of others. ఫీలింగ్ మీరు కూడా సేమ్గా ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ వి కాల్ థెరప్యూటిక్ ఆర్ ఎంపాథెటిక్ లిసనింగ్. This is what we call therapeutic or empathetic listening.
And finally, we come to the last one is what we call appreciative listening. The final one. మనం టైప్స్ ఆఫ్ లిస్నింగ్ అంటే చూస్తున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఈ ఫస్ట్ లెసన్లో మనకున్నటువంటి ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్లో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి టాపిక్లో టైప్స్ ఆఫ్ లిసనింగ్లో డిసిసి, బిస్టా బిస్టా. Now we are coming to the last one is what we call appreciative listening. A word learn on them, appreciate కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి నచ్చిన, మనకి మన రీతిలో ఉన్న, మనకి కావాల్సిన, మనం అనుకున్నటువంటివి ఉన్న, మన టేస్ట్ ప్రకారం, నాకు కావాల్సిన ప్రకారం, నా అలవాటుకు తగినట్టుగా ఉన్న ప్రకారం, నేను అనుకుంటున్నట్టు ప్రకారం, నాకు కావాల్సిన ప్రకారం ఉన్నదాన్ని అప్రిషియేటివ్ లిసనింగ్. దాన్నే నేను వింటా, ఇంక వేరేది ఏమి. ఇది ఎంత మట్టుకు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు కానీ బట్ ఒక మాట చెప్తాను, అంటే ఐ సింప్లిఫై ఇట్, ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు. అప్రిషియేటివ్ లిసనింగ్ ఇందులో ఏంటంటే మనందరికీ బాగా ఇష్టమైనటువంటి టీవీ ప్రోగ్రామ్ ఏంటంటే జెమినీ కామెడీ. ఇది మనందరం జనరల్గా we all say Gemini, Gemini, Gemini. It's not Gemini, it is Gemini. తెలుగులో కూడా జెమినీ జెమినీ అని పెడతారు. ఇట్స్ నాట్ జెమినీ మై డియర్స్, ఇట్ ఈస్ జెమినై. జెమినై. సో మనందరం సరే తెలుగులో అది రాసుకుంటున్నారు కాబట్టి జెమినీ కామెడీ అని పెడతారు. మనందరం ఐ థింక్ ఎవ్రీబడి లైక్స్ దట్. కానీ ఇందులో ఒకటి గమనించాలి, ఆ ఛానల్ జెమినీ కామెడీ బాగానే ఉంది, బట్ అందులో వచ్చే ప్రతి క్లిప్పింగ్ మీకు నచ్చదు. మీకు ఒక కామెడియన్ ఉంటాడు మీ మైండ్లో, XYZ, I don't want to mention the names. మీకు నచ్చిన కామెడియన్ ఒకళ్ళు ఉంటాడు. దట్ కెన్ బి సమ్టైమ్స్. ఇప్పుడు when we watch nowadays, not even comedians, not only comedians, but even heroes and heroines, they too are trying to make more comedy. Now what do you get from comedy? You become the fans of those people. That's the reason why we make we watch comedy. 1 minute, I'll just be back within 1 minute, please. Okay, thank you. Thank you. I'm sorry. సో ఇందులో ఏంటంటే మనకి నచ్చినటువంటి ఆ కామెడియన్ వచ్చినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. అబ్బా ఎవరి మాట మంచి మంచి క్లిప్పింగ్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, న్యూస్ పేపర్ చూస్తాను. ఈ న్యూస్ పేపర్లో లైన్గా డిఫరెంట్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటాను. నేను ఆ ఆర్టికల్, ఈ ఆర్టికల్, అది అట్లా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలక్షన్స్, కోవిడ్, ఈ రెండు కనిపిస్తాను ఎక్కువ కదా.
మరి అలాంటిది మనం జాగ్రత్తగా గమనిస్తే వాటితో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి కదా. సే లైక్ మేబీ బోట్ రైడ్ కానీ, కార్ రేసింగ్ కానీ, పోలీస్ వాళ్ళు పర్టికులర్ పీపుల్ని చేజ్ చేసి పట్టుకున్నారని, వెంబడించారని, వాళ్ళు పారిపోతుంటే పోలీసు వాళ్ళు వెంబడబడ్డారని, ఇలాంటివి వింటూ ఉంటాం, కొన్ని న్యూస్ చదువుతూ ఉంటాం. అవి మనకు కొన్ని భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. అంటే ఐ మీన్ హెడ్లైన్స్, ఆ హెడ్లైన్స్ చూసుకునే ముందు పేపర్ అంతా హెడ్లైన్స్ మీద వెళ్ళిపోతాం కదా. ఈ హెడ్లైన్ ఏంటి, ఈ హెడ్లైన్ ఏంటి, ఈ హెడ్లైన్, తర్వాత సబ్ హెడ్స్ చూసుకుంటాం. వీటిల్లో కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి మనకి. అన్ని హెడ్డింగ్స్ చదవం, అంటే హెడ్డింగ్స్ చదువుతాం కానీ డీటెయిల్స్లోకి వెళ్ళాం. వీ హ్యావ్ అవర్ ఓన్ రిజర్వేషన్. మనకు నచ్చినటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ వస్తేనే కనిపిస్తేనే చదువుతాం, లేకపోతే చదువుతాం. దట్ ఈస్ వాట్ వి కాల్ అప్రిషియేటివ్ లిసనింగ్. That's what we call appreciative. So, types of listening lo we have 6 and 7. We have 7. D, C, C, B, S, T, A, DCC, BISTA, DCC, BISTA. D అంటే డిస్క్రిమినేటివ్ లిసనింగ్, C అంటే కాంప్రిహెన్సివ్ లిసనింగ్, ఇంకో C అంటే క్రిటికల్ లిసనింగ్, B బయాస్డ్ లిసనింగ్, S sympathetic listening, T therapeutic or empathetic listening, and for A appreciative listening. This is what we call types of listening. This is what we call types of. Now we come to the next topic, barriers of listening. Now what do you mean by barriers? Barriers అంటే ఆటంకాలు. మనం వినటానికి గల ఆటంకాలు ఏంటి? వాట్ ఆర్ ద బ్యారియర్స్? సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ బ్యారియర్స్లో ఏంటంటే, ఒకటి, మనం మాట్లాడుతూ ఉంటాం ఫోన్లో ఒకరితో మాట్లాడుతూ ఉంటాం, పక్కన వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతూ, వాళ్ళని వింటూ ఉంటాం, ఫోన్లు వింటూ ఉంటాం, వాళ్ళని వింటూ ఉంటాం, వీళ్ళు ఉంటాం. ఏదో ఒక పని చేయాలి. ఫోన్ అన్నా మాట్లాడాలి, లేకపోతే బయట వాడితో అన్నా మాట్లాడాలి. అంటే బయట ఇంట్లో వాళ్ళతోనో ఫ్రెండ్స్తోనో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతా అన్నారు అనుకోండి, అది అనిపించదు, ఇది అనిపించదు, అది అర్థం కాదు, ఇది అర్థం కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ బ్యారియర్. వింటే ఆ వ్యక్తి మాట్లాడతాను వినండి, లేదా ఫోన్ వినండి. అది ఇది చేస్తానంటే కుదరదు. Either listen to the phone and speak, or stop the phone, listen to the person. Now if you want to do both, that is a barrier. వాడు అర్థం కాదు, ఇది అర్థం కాదు. That's the first one. రెండో ఆటంకం ఏంటంటే,
యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అసలు ఆ లెసన్ అంటే ఇంట్రెస్ట్, ఆ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కొంతమందికి కొన్ని టాపిక్స్ అంటే స్టాప్ ఇట్, దే ఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పలానా కంప్యూటర్ క్లాస్ గురించి చెప్తున్నాము అని అన్నారు అనుకోండి, పలానా స్టాటిస్టిక్స్ గురించి చెప్తున్నాము, పలానా సబ్జెక్ట్ గురించి చెప్తున్నాము అని చెప్పి అన్నారు అనుకోండి, how many people are interested in it? How many people are interested in it? ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంత, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంత? ఇంట్రెస్ట్ లేని వాడికి దట్ ఈస్ అ బ్యారియర్. వాడు క్లాస్లో కూర్చున్నా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా వింటాడు. ఇంట్రెస్ట్ లేనివాడు క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ పాఠం ఏదైతే చెప్తా ఉన్నామో వీడికి ఎక్కదు, బికాస్ హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇలా చూస్తా ఉంటాడు, వింటున్నట్టు నటిస్తారు. ఇటు వస్తుంది, ఇటుండే ఏమో. సో బికాజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, నా దట్ ఈస్ ఎ బ్యారియర్, అదొక ఆటంకం. నువ్వు వినవు. అలానే ఇంకొక ఆటంకం ఏంటి అంటే, వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ డిఫరెంట్ ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే, వీడు మావాడు, ఇది మా జాతి, ఆడజాతి, మగజాతి, మా ఊరోడు, మా ఊరామ, మా ఆమ, మా ఓడు, మా జాతే, మా కులమే. That will not allow you to listen. ఎప్పుడైతే ఈ మావోడు కాదు అని అంటున్నారు, మావోడు కాదు, ఆమె కాదు అని అనుకున్నారో, యూ విల్ నాట్ లిసన్ టు దట్ పర్సన్. యూ విల్ నాట్ లిసన్ టు దట్ పర్సన్. ఈమె మామ, ఏమి మామ కాదు, ఇతను మావోడు, ఇతను మావోడు కాదు అన్నారనుకుంటే, ఇతను మావోడు కాదు అన్నారని ఇంకెన్నా. ఎంత చెప్పినా ఆ సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ అని చెప్పనండి, యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ స్టాంప్డ్, ఈడు మావోడు కాదు, మా కులస్థుడు కాదు, మా ఊరోడు కాదు, వీడి భాష డిఫరెంట్గా ఉంది, నాకు అర్థం కావట్లా, నేనేమో. దిస్ ఇస్ అనదర్ బ్యారియర్. ఇంకో బ్యారియర్ ఏంటంటే, we have another barrier. That barrier is what we call, ముందుగానే ఆ వ్యక్తి గురించి ఇతరుల ద్వారా రాంగ్ ఒపీనియన్ తెచ్చుకుంటాం. ముందుగానే దట్ ఈస్ వాట్ we call preconceived idea or notion. That is what we call preconceived notion. ఆ ప్రీకన్సీవ్డ్ నోషన్ అంటే ఎంత చెప్పినా ఎక్కువ, వాడు ఎంత మంచోడైనా కానీ ఎక్కువ ఇంక మాట ఎక్కువ మైండ్లో ఎక్కదంటే ఎందుకంటే ఆల్రెడీ మీ మైండ్లో ఉంది, వీడు ఆ పలానంట, ఈమె పలాందంట, వీడు ఎట్ట చేస్తాడంట, అది ఎట్ట చేస్తుందంట, ఎవడో చెప్పాడు సన్నాసి,
ఆ సన్యాసి మాటలు మీది మీరు కూడా సన్యాసి ఆలోచనలు చేస్తారు. సన్యాసి ఆలోచనలు చేయని వాళ్ళకి ఇబ్బంది లేదు. సన్యాసి ఆలోచన చేయని వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్. ఒక సన్యాసి ఒక లెక్చరర్ గురించి తప్పుగా చెప్తే ఈ వ్యక్తి కూడా అలాంటి సన్యాసి ఆలోచనలే చేస్తే దట్ సన్యాసి అండ్ దిస్ సన్యాసి బోత్ ఆర్ ఈక్వల్ అండ్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. వాడు లేక ఆమె ఎంత కొట్టుకొని పాఠం చెప్పినా, ఎంత బాగా చెప్పినా ఆల్రెడీ మీ మైండ్లో ముందుగానే ఒక ముద్ర వేశారు. ఇది అట్టంట, ఇది అట్టంట, ఇంకేమింకింది. That is what. And finally, one more barrier for this is your body condition. ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉన్నారనుకోండి, ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉన్నారు. రెండు చెప్తున్నాను నేను, ఆరోగ్యవంతంగా ఆనందంగా. రెండు మాటలు మాట్లాడుతున్నాను. ఒకటి ఆరోగ్యం, రెండు ఆనందం. ఆరోగ్యం ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఫిజికల్ థింగ్. ఆనందం రిలేటెడ్ టు యువర్ మెంటల్ ఎబిలిటీ. మీ శరీరం అంటే మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే యూఆర్ అ గుడ్ లిజనర్. మీ హెల్త్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకో, అనారోగ్యంగా ఉన్నారా, దట్ బికమ్స్ ఎ బ్యారియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ మెంటల్ సిచ్యువేషన్. ఏదైనా దిగులు పడుతున్నా, ఏదైనా బాధపడుతున్నా, ఆకలేస్తున్నా, దప్పికేస్తున్నా, దట్ బికమ్స్ అగైన్ అనదర్ బ్యారియర్. That becomes another. This is how we understand barriers of listening. So with this we complete 3 topics. 1, process of listening. 2, types of listening. 3, barriers of listening. ఈ యూనిట్లో ఇంకొక టాపిక్, అది మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేయాలి. ఐ హోప్ ఫస్ట్ ఇయర్ గైస్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా స్లోగా వెళ్తున్నాను. అండ్ ఐ డూ హోప్ దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ డూ యువర్ బెస్ట్.